చేసింది, మెరకల్లో దోపిడీ చేసింది. ప్రతి అంశంలో కూడా ప్రతి స్కీమ్ పేరుతో స్కాముల్ని గత పాలనలో మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రైతుల రుణాల పేరుతో దోపిడీ చేశారు. అలాగే అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పి రైతులు నమ్మి 1000 ఎకరాలు ఇస్తే 3 రాజధానులు అని చెప్పి వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టిన నిర్మాణాలని నిరర్ధక ఆస్తులుగా గతంలో మార్చడం జరిగింది. అలాగే ఏదైతే పోలవరం మనం చూసామో, పోలవరంలో కాంట్రాక్టర్ని మార్చడం మూలాన 1 సంవత్సరం ప్రాజెక్ట్ ఆగటం మూలాన వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం ఇవాళ రాష్ట్రం మీద పడింది. ఆనాటి పాలకులకి రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యం, దోపిడీ అనే ముఖ్యం అని చెప్పి పాలన కొనసాగించడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ వ్యవస్థలు అనేవి సొంత అవసరాల కోసం వాడుకున్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం అధికారులను వాడుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని స్ఫూర్తిని సర్వనాశనం చేయటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతిపక్ష పార్టీలుగా మనం ప్రజల మీదో ప్రజా సమస్యల మీద మనం పోరాటం చేస్తే ఏ విధంగా మనం అడుగు బయటకు వేస్తే కేసులు పెట్టారో మనందరం కూడా తెలిసిన సంగతే. ఆనాడు మనం ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద పోరాటానికి మన నాయకుడు అడుగు బయటకు వేయటానికి వెళ్తే చివరికి మన నాయకుడు ఇంటికి ఆ రోజున్న పోలీస్ వ్యవస్థ ద్వారా తాళ్లు కట్టిన విషయాన్ని ఇప్పటికీ మన కళ్ళ ముందు మెదులుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అధికారం ఉందనే అహంకారంతో ఆనాడు మంత్రులుగా ఉన్న వ్యక్తులు జోగి రమేష్ లాంటి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఏ విధంగా దాడి చేశారో మన కళ్ళ ముందు ఇవాటికి సజీవ సాక్ష్యంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన పార్టీ కార్యాలయం మీద కూడా దాడి చేసి మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేశారు. అదే కాదు, ఈ వేదిక మీద ఉన్న చాలామంది నాయకులు ఏవైతే ప్రజల తరపున పోరాటం చేసిన వ్యక్తులు ఉన్నారో, తెలుగుదేశం పార్టీ తరపున క్రియాశీలకంగా ఉన్న నాయకులు ఉన్నారో, ఒక కొల్లు రవీంద్ర కావచ్చు, ఒక అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఇటువంటి అయ్యన్న పాత్రుడు కావచ్చు, ఇటువంటి వాళ్ళ అందరి మీద అక్రమంగా అరెస్ట్ చేసి రోజుల తరబడి జైల్లో పెడితే ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రోజులు ప్రతి సంఘటన జరిగినప్పుడు నిద్రలేని రాత్రులు గడిపి ప్రతి కుటుంబాలకి ధైర్యాన్ని చెప్పి వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని కల్పించి మరి నిలబెట్టే విధంగా చేశారు. అర్ధరాత్రి వరకు కూడా ప్రతి కేసు ఏం జరిగింది, ఎక్కడున్నారు, ఎవరు వెళ్ళారు, ఎవరు ఈ కేసులు చూస్తూ ఉన్నారనే అంశాన్ని ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు బయటకు వచ్చే వరకు కూడా ఆయన పడిన ఆవేదన మేము దగ్గరగా ఉండి చూడటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అటువంటి పాలన మనం గత 5 సంవత్సరాల్లో చూసాం. నోరు విప్పితే ప్రాణాలు పోతాయని చెప్పి భయపడి ప్రజలు ముందుకు రాని పరిస్థితి మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మొన్న ఎన్నికలు వస్తే సమయం వచ్చింది. మరి ప్రజలు మొన్న ఎన్నికల్లో కసిగా గత పాలనకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దుర్మార్గ పాలనని నేల కూల్చారు, కూకటి వేళ్లతో పెకలించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మన రాష్ట్రానికి వెలుగు వచ్చింది. చీకట పాలన పోయింది, ప్యాలెస్ పాలన పోయి ప్రజా పాలన ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మనం వచ్చిన తర్వాత పునర్నిర్మాణాన్ని మనం మొదలు పెట్టడం జరిగింది. మరి ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఇందాకే చెప్పారు మన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో వాటిని అమలు చేసే విధంగా మనం ముందుకు వెళ్ళటం జరిగింది. అలాగే రాష్ట్రం మీద ఒక నమ్మకాన్ని ఆయన కలిగించడం జరిగింది. రాష్ట్రంలో ఇవాళ చంద్రబాబు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని ఉపయోగించుకొని పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఈ కొద్ది కాలంలోనే 4 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి. మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది. అలాగే ఇవాళ విద్యుత్ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం జరుగుతూ ఉంది.
ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టడం జరుగుతుంటాం మనం చూస్తూ ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఒక పారదర్శకమైన పాలన మనం అందిస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం ప్రభుత్వ మార్పు కాదు, ఇది ఒక పాలన శైలిలోనే మార్పు. అలాగే మనకు ఒక దిశానిర్దేశం చేసే విధంగా మొన్న ప్రజలు తీర్పునివ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వినాశనం జరగడం మనం తప్పకపోవచ్చు, కానీ దాని పునర్నిర్మాణం మన చేతిలో ఉందనేది గుర్తుంచుకోవాలి. చేయి మనం కలుపుదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం మనం పనిచేద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక దార్శనికుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దేశంలోనే అభివృద్ధి అనే దానికి ఒక మేనిఫెస్టో ఆయన. అదేవిధంగా అధికారం అనేది వస్తే ప్రజల కోసం ఎలా ఉపయోగించాలి అని తెలిసిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం తర్వాత, వినాశనం తర్వాత ఇవాళ మనం పునర్నిర్మాణం దిశగా మరి మన నాయకుడుకున్న అపారమైన అనుభవంతో మనం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని గమ్యానికి తీసుకెళ్ళగలిగే శక్తి ఉన్న ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఇంట తలుపు తడదాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చెప్దాం. మరి వారి యొక్క కళలు సాకారం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయ్యే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మనం ఒకడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క, లోకేష్ గారి యొక్క నేతృత్వంలో టీడీపీగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి మనం ముందుకు నడుద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇందాకే చెప్పారు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మహానాడులో ఒక ప్రత్యేకత గురించి వారు వివరించడం జరిగింది. 6 శాసనాల గురించి వారు చెప్పడం జరిగింది. ఆ 6 శాసనాలని మరి వాటిని అమలు చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారి యొక్క పాత్ర మరింత క్రియాశీలకంగా పార్టీలో ఉండాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా. మొన్నే మా జిల్లా మహానాడులో మా నాయకులందరూ కూడా ఒక తీర్మానం చేయటం జరిగింది. ఈ మహానాడు వేదికగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. వారికి మా జిల్లా మహానాడులో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా మా గుంటూరు జిల్లా మహానాడు నాయకులు అందరూ కూడా చేయటం జరిగింది. ఈ మహానాడు వేదికగా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు దీన్ని పరిశీలించి మరి నిర్ణయం